ఈరోజు మనం 'కంగువ' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉంది? అలానే 'సూర్య' కమ్‌బ్యాక్ ఇచ్చాడా? హిట్ ఆర్ ఫ్లాప్ అనేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టోరీ దగ్గరకొస్తే ఒక బాబు మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. అతను ఫ్రాన్సిస్ అంటే ప్రెజెంట్ టైమ్‌లో ఉన్న సూర్యకి దొరుకుతాడు. ఇంతకీ ఆ బాబుకి, కంగువకి ఉన్న లింక్ ఏంటి? అనేది మనం మూవీలో చూడొచ్చు. పర్ఫార్మెన్స్ దగ్గరకొస్తే కంగువ అనే పాత్రకి తన చెమట పెట్టి ప్రాణం పోసాడు సూర్య. ఆ పాత్ర కోసం మళ్ళీ మనం మూవీ ఇంకోసారి చూడొచ్చు. సెకండ్ వచ్చేసి 'యోగి బాబు' యాజ్ ఆల్వేస్ బాగా నవ్వించాడు. ఇంకా మూడోదొచ్చేసి ఆ బాబు పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక ఫోర్త్ ఫ్రాన్సిస్‌గా సూర్య బానే యాక్ట్ చేశారు. కానీ ఆ పాత్ర రైటింగ్ అంత బాలేదు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ప్లస్ వచ్చేసి సూర్య పర్ఫార్మెన్స్ యాజ్ కంగువ చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజంగా ఎమోషనల్ అయిపోతాం మన పాత్రను చూసి. సెకండ్ వచ్చేసి వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్‌కి చాలా ప్లస్ అయినాయి కూడా. ఇక థర్డ్ వచ్చేసి స్టోరీ అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కొంచెం వెరైటీగా ఉంది. ఇక ఫోర్త్ వచ్చేసి క్రొకోడైల్ అండ్ స్నో మౌంటైన్ దగ్గర వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా కొన్ని పాటలు కూడా బాగున్నాయి. లైక్ ఫైర్ సాంగ్ అండ్ 'మన్నింపు' సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఫిఫ్త్ వచ్చేసి ట్రాన్సిషన్స్ అండ్ కలర్ గ్రేడింగ్. ఈ మూవీలో కొన్ని ట్రాన్సిషన్స్ చాలా క్రిస్ప్‌గా ఉంటాయి. అలానే కలర్ గ్రేడింగ్ అంటే 'బాబీ డియోల్' దగ్గర వచ్చే రెడ్‌గా, అలాగే 'కంగువ' దగ్గరకి వచ్చేది కొంచెం ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్. ప్రెజెంట్ టైమ్‌లో ఒక లైటిష్ కలర్ మెయింటైన్ చేశారు కలర్ గ్రేడింగ్. నిజంగా బాగుంది. ఇక మైనస్ దగ్గరకొస్తే ఫ్లాట్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా ప్లెయిన్‌గా ఉంటది. ఏదో అయిపోతున్నట్టు ఉంటది. ఇంట్రెస్ట్ ఉండదు. ఇక సెకండ్ వచ్చేసి పూర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. పూర్ రైటింగ్ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని పాత్రలుంటాయి. పేపర్ మీద రాసుకునేటప్పుడే సరిగ్గా రాసుకోలేదు. అవి తీసినప్పుడు ఇంకా రాలేదు. ఇంకా దారుణంగా తయారైనయి. అలాగే ఎగ్జిక్యూషన్ కొన్ని సీక్వెన్స్‌లో ఒక్కడే అంతమందిని ఫినిష్ చేయడం చూడడానికి బాగున్నా చాలా లాజిక్‌లెస్‌గా ఉంది. థర్డ్ వచ్చేసి లౌడ్‌నెస్. ప్రతి ఒక్కళ్ళు కంగువా అని అరుస్తారు. అనవసరంగా అరుస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. కంగువనే కాకుండా ఎవరైనా ట్రైబ్‌లో పీపుల్ కూడా చాలా మంది అనవసరంగా అరుస్తున్నారు. ఇంకా ఈ మూవీలో కేమియో ఉంది. అదేంటో నేను చెప్పను, స్పాయిలర్ అవుతది. మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ పాత్రతో పార్ట్ 2కి దారి తీస్తుంది. మీకు 'కంగువ' పార్ట్ 2 మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అలానే వీడియోకి వ్యూస్ బాగా వస్తే నేనే ఒక పార్ట్ 2 మీద వీడియో చేస్తాను. ఇంకా రేటింగ్ దగ్గరకొస్తే ఈ మూవీకి మన ఆర్‌బీటీ రేటింగ్ వచ్చేసి 2.75 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇదొక అబోవ్ యావరేజ్ మూవీ. ఒక హై విజువల్స్‌తో ఫ్యాంటసీ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడొచ్చు. మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.